వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మాటల ద్వారా నాయన ప్రభువా, ఈ సమయంలో నాయన మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, నీ కృపను బట్టి నాయన, నీ ప్రేమను బట్టి మమ్మల్ని ఇంతవరకు కాపాడారు నాయన. అయ్యా, నీ ఘనతను ప్రభువా, నీ యొక్క ప్రేమను మాకు తెలియపరచండి. తదుపరి నిన్ను స్తుతించి ఆరాధించే విధంగా మాతో మాట్లాడి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం 2వ తిమోతి గ్రంథం చూద్దాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలు. ఇక్కడ పౌలు గారు మరి మాట్లాడుతూ ఉన్నాడు. మంచి పోరాటము పోరాడాను అంటే దాదాపుగా ఆయన యొక్క సేవా జీవితం చివరికి వచ్చిందని మనం చెప్పాలి. ఇంకా కొన్ని దినాల్లో తను మరణిస్తాడు. కాబట్టి ఆయన తిమోతికి రాస్తా ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటం పోరాడాను. నేను మంచి పోరాటము పోరాడే విధంగా దేవుడు నాకు సహాయం చేశాడు అనే మాట ఇక్కడ చెప్పట్లేదు, కానీ అక్కడ అది తన సొంత నిర్ణయం లాగా చేసినట్లుగానే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను మంచి పోరాటం పోరాడాను అంటాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలన్నా, రాకుండా ఉండాలన్నా అది తన సొంత నిర్ణయం, అది కదా. తప్పిపోయిన కుమారుడు దేశాంతరం వెళ్ళిపోయాడు తన ఆస్తి అంతా తీసుకొని. మరి ప్రేమ కలిగిన తండ్రి తనను ఎందుకు ఆపలేకపోయాడు? ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్న తరువాత తండ్రి ఏం చేయలేడు. తరువాత తిరిగి వచ్చిన తరువాత తన ప్రేమేందో చూపించాడు. ఎంత ప్రేమించాడో. ఆయన ఎంతో ఏడ్చుంటాడు. ఎన్నో రాత్రులు ఏడ్చుంటాడు, పగలు ఏడ్చుంటాడు, కుమారుని కోసం ఎదురు చూసుంటాడు. ఎక్కడో ఉండా కుమారుని చూసి గుర్తుపెడితే ప్రేమ అది. ఎంత ప్రేమ ఉండగాని నీ నిర్ణయం సరైంది కాకపోతే దేవుడు ఏం చేయలేడు. ఆ మాట ఇక్కడ పౌలు గారు చెప్తారు. నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను. ఎలాంటి శ్రమలోనైనా, ఎలాంటి స్థితిలో కూడా అవన్నీ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు పౌలు గారు. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టలేదు, దరిద్రంలో ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టలేదు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టలేదు. ఎలాంటి స్థితిలో కూడా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా మంచి పోరాటం, దేవునికి మంచి ఇష్టంగా బ్రతికాడు. నా పరుగు కడముట్టించానంటాడు. నాకు జీవ కిరీటం ఉందంటాడు. నిజంగా తను జీవించిన రోజుల్లో ఎంత జాగ్రత్తగా బ్రతికాడో. ఒక మాట కూడా చెబుతాడు, నేను నిల్చున్నాను అనుకోవట్లేదు కానీ పడిపోకుండా చూసుకుంటున్నా అంటాడు. అంటే మరి ఎంత జాగ్రత్తగా బ్రతికాడో. ఎన్ని శోధనలు, ఏ శోధనలు ఎవరు ఏమైపోతారో, ఎవరు విశ్వాసం నుంచి తప్పిపోతారో తెలియదు. ఎంతోసేపు పట్టదు కదా అవిశ్వాసులుగా మారటానికి. అలాంటి స్థితిలో కూడా పౌలు గారు మంచి పోరాటం పోరాడాడు. ప్రభు కోసం కష్టపడ్డాడు, ప్రభు కోసం శ్రమపడ్డాడు. 6వ వచనం. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. తను ఏం చేశాడంటే మంచి నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడ్డాడు.
మరణ స్థితిలో వచ్చినా ఆయన ఏం చేయలేవు, ఆయనకు భయం లేదు. ఎందుకంటే ప్రభువు కోసం చనిపోవాలనుకున్నాడు. ఒక మాట చెప్పాలని చచ్చిపోయాడు ఆయన. అందుకనే నా ప్రాణాన్ని అర్పించాను అంటాడు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకొని మంచి పోరాటం పోరాడి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ప్రారంభం కంటే ముగింపు చాలా గొప్పది కదా. నిర్ణయాలు మనం తీసుకుంటాం, ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుంటాం. మంచిదే, మంచి ప్రారంభమే. ముగింపు కూడా ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉంటుందో అప్పుడు నువ్వు మంచి పోరాటం పోరాడినట్టు, దేవునికి ఇష్టంగా బ్రతికినట్లు. విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలంటే మనం మంచి పోరాటం పోరాడాలి. ఎన్నెన్నో సమస్యలు వస్తాయి తప్పిపోవటానికి. సాతానుడు ఊరుకోడు, ఏదో ఒక రకంగా సమస్య తెచ్చి పెడతాడు. ఎన్నెన్ని సమస్యలు, ఎన్నెన్ని నిందలో. కొన్నిసార్లు మాట్లాడితేనే అవిశ్వాసం అయిపోతావు, కొన్నిసార్లు మౌనంగా ఉండాలా, కొన్నిసార్లు మాట్లాడాలా. ఇలాంటివన్నీ పౌలు గారు చేసుకుంటూ ఏం చేశాడంటే, నేను మంచి పోరాటం పోరాడాను. మృగముల మధ్య ఆయన మాట్లాడలేదు, ఆయన దూషించేవాళ్ళ మధ్య ఆయన తిరిగి దూషించలేదు. ఎక్కడైతే మృగాలుండో ఎక్కడే సంఘాన్ని ఎట్టగట్టాడు, మౌనంగా దేవుని ప్రేమతోటి, దూషించేవాళ్ళ ప్రేమతోటి సంఘాన్ని కట్టాడు అక్కడ. సరే, మనం లోకాసువార్త చూద్దాం, ఒక మాట చూద్దాం. మనం లోకాసువార్త 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయం 10వ వచనం. చర్చరే ఉంది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ నడుము వంగిపోయిన స్త్రీ ఉంది. అక్కడ దాదాపు 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఆ మందిరానికి వస్తూనే ఉంది. నడుము వంగిపోయింది. ఆమె ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చేది, దేవుని స్తుతించేది, ఆరాధించేది. ఆమె నడుము వంగిపోయింది, ఆమె నడుము లేచి నిల్చోలేదు. మరి ఎంత దూరం నుంచి వస్తుందో తెలియదు, కానీ ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి వచ్చేది. ఇట్లా ఎన్నాళ్ళు జరిగిందంటే 18 సంవత్సరాలు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంది. నిజంగా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి అవతలోళ్ళు ఎంత నిందిస్తారో. ఆమెలో శ్రేష్టమైన భక్తి ఉన్నా కానీ ఇది శ్రేష్టమైన భక్తి అని ఎవరు నమ్మరు. యోబు ఒక మాట మాట్లాడతాడు, ఏమని? కాలు జారి వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నదంటాడు. ఎవడైతే ఇబ్బందుల్లో ఉంటాడో, శోధనలో ఉంటాడో వాళ్ళని దూషించే వాళ్ళు ఎక్కువ, వాళ్ళ భక్తిని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ. నిజంగా మరి ఏమైనా గురించి మరి ఎంతమంది ప్రశ్నించారో, ఎంతమంది హేళన చేశారో, మరి ఎంతమంది సూటిపోటి మాట్లాడినారో. అయితే ఆమె ఏం చేసిందంటే 18 సంవత్సరాలు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంది కదా. 13వ వచనం చదువుదాం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచిన. అక్కడికి యేసు ప్రభు వారు వచ్చారు కానీ యేసు ప్రభు ఆమె వైపు చూశాడు, కానీ ఆమె మటుకి ఈయన వైపు చూడాల. ఇప్పటికి యేసు ప్రభు ఎన్నెన్నో స్వస్థతలు చేశాడు, చనిపోయిన వారిని మాత్రం బ్రతికించాడు. నిజంగా యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక జన సమూహం ఉండేది. అలాంటి స్థితిలో యేసు ప్రభు వారు ఆ మందిరంలోనికి వెళ్ళినప్పుడు నిజంగా ఏం చేయలేమో. గతంలో చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు యేసు ప్రభు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు. అక్కడ యేసు ప్రభు కనపడ్డప్పుడు ఎలా ఉండాలి, ఏమో తొందర. ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళదామా, ఎప్పుడు స్వస్థత పొందామా అని ఆలోచన చేయాల. అయితే ఏమో అలాంటి ఆలోచనలు లేవు. ఆమె హృదయమంతా దేవునితో నింపబడింది, దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉంది, దేవుని ఘనపరుస్తూ ఉంది. ఆమె స్థితి ఏమిటి? అంత ఆరాధన చేస్తుందంటే ఆమె యొక్క విశ్వాసాన్ని ఎంత భద్రంగా కాపాడుకుందో.
ఎంత బాగా దేవుని స్తుతించిందో. అప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడంటే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. ఆమె నిలువబడి చక్కగా దేవుని మహిమపరిచింది కదా. మరి ఆమె వంగున్నప్పుడు అప్పుడు కూడా మహిమపరిచింది. ఆమె యొక్క శరీరాన్ని బట్టి కాదు, ఆమె యొక్క హృదయాన్ని బట్టి దేవుని ఎంత స్తుతించి ఆరాధించిందో. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే 16 వచనం చదువుదాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈమె కట్ల నుండి విడిపింపదగదా అని చెప్పారు. అక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు, అరే విశ్రాంతి దినము నువ్వు ఎట్లా స్వస్థపరుస్తావయ్యా అని యేసు ప్రభుని వ్యతిరేకించినప్పుడు ఈ మాటలు మాట్లాడతాడు ప్రభు. అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 18 ఏళ్ల నుండి అబ్రహాము కుమార్తె అయిన ఈమె తన విశ్వాసాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుందో. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుని విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో కదా. ప్రతిదానికి అబ్రహాముని ఎందుకు ముందు పెడతారంటే, విశ్వాసులకు తండ్రి ఎందుకన్నారంటే, అతడు కనాను దేశం వచ్చినప్పుడు ఎన్నిసార్లు గుడారాలు మార్చాడో, ఎన్ని చోట్ల బలిపీఠం కట్టాడో, ఎక్కడ తిరిగినా ఆయనకి సరైన స్థలం దొరకలా. నిజంగా అబ్రహాము దేవుణ్ణి అడగాల దేవుణ్ణి, ఏంటి ప్రభా నువ్వు పాలు తేలిన దేశం అన్నావు, నువ్వు ఎక్కడ ఉండటానికి కూడా సరైన స్థలం లేదే, ఎక్కడ మేము ఉండలేకపోతున్నామే, ఇక్కడ పశువులకు మేత లేదే అని ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించాల. తర్వాత వేరే దేశం వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇంకా శ్రమలు ఎక్కువైపోయింది అబ్రహాం. అందుకంటారన్నమాట, ఈమె అబ్రహాము కుమార్తె అంటే అబ్రహాము ఏనాడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన విశ్వాసం నుంచి ఆయన ఎప్పుడు తొలగిపోలేదు. అందుకని హబక్కూకు ఒక మాట అంటాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఎట్లా బ్రతుకుతారంట? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఆయనకి విశ్వాసమే కారణం. ఏ ఉన్నదో ఏమీ లేదో తనకు అనవసరం, పొలం పండిందో లేదో తనకు అనవసరం, ఏమున్నదో లేదో తనకు అనవసరం. తాను విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసంతో దేవుని సన్నిధిలో సంతోషించటమే వాళ్ళ యొక్క బ్రతుకు. అది ఎంత శ్రేష్టమైన బ్రతుకు. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలా, ఎట్ట కాపాడుకోవాలా, మన వంతు ప్రయత్నం ఏం చేయాలా, ఏ విధంగా మనం విశ్వాసులుగా ఉండాలా, విశ్వాసులుగా ఎదగాలంటే మనం ఏం చేయాలా? దావీదు మాట్లాడుతాడు ఒక మాట. 39వ కీర్తన చూడండి, 39వ కీర్తన. చూద్దాం. మొదటి వచనం, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనుడు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుదననుకొంటిని. నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలకక నేను దూరముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. ఇక కింద చాలా విషయాలు రాస్తాను. విశ్వాసాన్ని ఎట్ట కాపాడుకోవాలా అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. కొన్ని చోట్ల ఉన్నప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది, కొన్ని ప్రదేశాల్లో మనం మాట్లాడాలి. అందుకని దావీదు ఏం చేస్తాడు, ముందు తన మార్గాలు చూసుకుంటాడు. మనం వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది. మనం మాట్లాడినప్పుడు మనకు పాపం వస్తుంది. అందుకని నా మార్గాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక్కడికి వెళ్తే ఏ అపాయం వస్తుందో
నాకు ఎవరు ఎదురు పడతారో, నేను ఎవరితో ఏం మాట్లాడాలనో అని తను జాగ్రత్తగా చూసుకుంటాడంట. ఇక భక్తిహీనులు ఎదుట ఏం మాట్లాడుతున్న నోటికి చిక్క వేసుకుంటాడంట. భక్తిహీనులు ఉన్నప్పుడు అసలు మాట్లాడ్డా ఆయన, మౌనంగా ఉండిపోతాడు, ఏమీ మాట్లాడు కొన్ని తప్పని పరిస్థితుల్లో. అయినా కానీ అతడు క్షేమమును గూర్చేను పలుకక మౌనముగా ఉండేను. మాట్లాడటం మొదలు పెడితే మంచిగా మొదలుపెట్టిన మాటలు ఎటు పోతాయి అంటే ఇక ఎటు పడితే పోతాయి. ఎందుకంటే భక్తిహీనంలో ఉన్నప్పుడు అసలు మాట్లాడకుండా ఉండాలా. నువ్వు మంచి మాటలు మాట్లాడినా దానికి తగిన విధంగా మాటలు మారిపోతాయి నువ్వు భక్తిహీనంలో ఉన్నప్పుడు. అందుకని ఏం చేస్తాడంటే ఏమీ అయినా కానీ నాకు విచారము అధికమాయను. వాళ్ళ కాసేపు గడిపింది కదండి. విశ్వాసాన్ని మనం ఊరికే కాపాడుకోలేము. నేను విశ్వాసిని కదా, దేవుని బిడను కదా అని చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళకూడదు కదా. నువ్వు ఏం పడితే చేయకూడదు. నువ్వు వెళ్ళే మార్గం పరిశుద్ధమైన మార్గం ఉండాలా. అక్కడ భక్తిహీనులు ఉండారనుకో, దావీదు ఆ మార్గాన్ని వెళ్ళడు. ఇక్కడ పరిశుద్ధులు ఉండడానికి ఈ మార్గాన్ని వెళ్ళేవాడు. ఎందుకంటే తనను తాను కాపాడుకోవటానికి, తన భక్తిని కాపాడుకోవడానికి, తన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి. అంతేకాని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పరిశుద్ధిని అనుకోకూడదు. నువ్వు జాగ్రత్తగా బతకాల. దావీదు ఎంత ప్రార్థనాపరుడు, మరి ఎందుకు ఈయనకి జాగ్రత్తలు ఎందుకు తీసుకుని అంటాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, ఆ మాటలు మొత్తం రాస్తాడు. పాపుల మార్గములు నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దివారాత్రము దేవుని ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఎందుకు ఇవన్నీ చేయాలంటే తన విశ్వాసాన్ని కాపాడుకోవాల. ఊరికనే కాపాడబడదు. మనం మందిరానికి వచ్చిపోయినంత మాత్రాన మన విశ్వాసులం కాదు. మనం దేవునికి ఇష్టంగా బ్రతకాల. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏ స్థితిలో కూడా దేవుని విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. యోసేపుని ఐగుప్తు దేశంలో అమ్మబడినప్పుడు యోసేపు యొక్క నడత, ఆ ప్రవర్తన, అవన్నీ పోతీఫరు చూసినప్పుడు యోసేపు మీద ఎంతో విశ్వాసం ఉంచాడు పోతీఫరు. అతడు నీతిమంతుడు, అతడు ఏ పని చేసినా కలిసి వస్తుంది, అతడు బహు జాగ్రత్తగా మాట్లాడతాడు, ఆయనలో ప్రేమ ఉంది, తిరస్కారం చేయడం, ఏ పని చెబితే ఆ పని చేస్తాడు. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. గమనించాలా. ఇప్పుడు ఈ స్త్రీకి 18 ఏళ్ల నుంచి దయ్యం ఎందుకు పట్టింది? విశ్వాసం నుంచి తొలగించడానికి. కొన్నిసార్లు శోధనలు వస్తాయి, అది దయ్యం పెట్టే శోధన అన్నమాట. ఇక్కడ యోసేపుకి ఎంత శ్రేష్టంగా ఉందో, అతడు ఆస్తి అంతా అప్పగిచ్చాడు. ఆయన ఒక బానిస అయినప్పటికీ ఆయనకి ఏ కామాలు లేవు. ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇంట్లోకి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళొచ్చు. నువ్వు ఈ స్థలానికి వెళ్ళకూడదనే పరిస్థితి లేదు. తన ఆస్తి అంతా అప్పగిచ్చాడు. అంటే ఎంత ప్రేమించాడో యోసేపు యొక్క నిజాయితీని బట్టి, అతడి ప్రవర్తన బట్టి. నిజంగా దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడని పోతీఫరు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అతని భార్య ఏం చేసిందంటే ఈ యోసేపు మీద కన్ను వేసాను అక్కడ రాయబడింది. ఎందుకు వేసిందంటే కన్ను? ఈయనలో ఏం చూసిందామా? ఈయనలో ఏ పొరపాటు చూసింది? ఈయన మంచివాడు, దేవుని భయం గల్లవాడు, ఇతడు శ్రేష్టమైన చెప్పి పోతీఫరు ఆ ఇంటికి మరి అధికారిగా ఉంచినప్పుడు ఈమె ఎందుకు ప్రేమించింది? ఇతనిలో ఏ వంకరతనం చూసిందామా? అయితే ఇతను ప్రేమించి ఇక ఏం చేస్తారు? ఇప్పుడు యోసేపును ఆకర్షించాలంటే ఆమె ఎలాంటి గుడ్డలు కట్టుకోవాలనో, మరి మరి అలంకరించుకోవాలనో, ఏమేమి చేయాలనో ఆమెకు తెలిసిన విద్యలన్నీ చేస్తూనే ఉంది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 7వ అధ్యాయం 7వ వచనంలో,
7 చూడు, సామెతల గ్రంథం. యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుసువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దు కుంకిన తరువాత చిమ్మ చీటికలి రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గంలో నడుచుచుండెను. చాలు ఈడెవడంటే బుద్ధి లేనివాడు ఈడు. మరి యేసోబు ఎవరు? ఆయన బుద్ధి గలవాడు, ఆయన దేవునికి భయపడేవాడు. ఈమె వేసే వేషాలకు ఆయన ఆకర్షించబట్ల నిజంగా ఆయనకి ఎంత కోపం వస్తుందో ఇలాంటి దాన్ని చూస్తే, ఎంత అసహ్యించుకుంటున్నాడో. ఇక్కడ బుద్ధి లేని సంగతి రాశారు. అలాంటి దానికి ఇలాంటి బుద్ధి లేనుడు కావాలా? అయితే సరిపోద్ది. ఆయన దేవుని బిడ్డ, ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు. ఈమె వేషాలు చూసి ఎంత అసహ్యించుకున్నాడో యేసోబు కదా. ఎంత బెదిరించిందో, ఎంత లాలించిందో, ఎంత లాళ్ళ మాటలు మాట్లాడిందో. సంసోను లాంటివాడు కాదు యోసేపు, అసహ్యించుకునేవాడు. ఆమె మాటలు అసహ్యించుకుంటుంటే ఆయన, ఆమె చూస్తుంటే సీదరపడుతుంది. ఒకరోజు పట్టుకుంది, నాతో శయనించమని. ఆయన పారిపోయాడు. ఆయన వస్త్రం ఆమె చేతిలో ఉంది, బెదిరించుంటుంది. నువ్వు కానీ నాకు లొంగకపోతే నీ మీద చెబుతాను, నువ్వు జైలుకి వెళ్తావందో చంపేస్తారందో ఏమందో, నా మాట వింటే నువ్వు ఒక మహారాజులో ఉంటావు అని చెప్పి ఉంటుంది. అప్పుడు ఏం చేశాడంటే ఆయన తన విశ్వాసమును కాపాడుకొనెను. ఎలాంటి స్థితి అండి! ఆమెను ప్రేమిస్తే మంచి రోజులు, ద్వేషిస్తే శ్రమ. ఏం చేస్తారో తెలియదు, చంపుతారో తెలియదు, జైల్లో పెడతారో తెలియదు, ఏం చేసినా అడిగేవాడు లేడు. అలాంటి స్థితిలో ఆయన తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తీసుకెళ్ళారు, జైలు వేశారు. జైల్లో వేసినప్పుడు యోసేపు ఏం ఆలోచన చేసి ఉంటాడంటావు? తను జైల్లో పడ్డందుకు సంతోషపడతాడా, బాధపడతాడా? ఏం చేస్తాడు? ఆయన బాధపడటానికి వీలు లేదు. నిజంగా ఆయన బాధపడితే తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నట్టే. ఆయన సంతోషపడితే తన విశ్వాసాన్ని కాపాడుకున్నట్టు. అరే నేను ఎందుకు చేశాను ఈ పని? ఇప్పుడు నాకు దిక్కెవరు ఇక్కడ? నాకు నన్ను ఏం చేస్తారో? ఆమె చెప్పిన విధంగా చేసుంటే బాగుండేదే అనుకుంటే విశ్వాసాన్ని కోల్పోయేవాడు. అట్లా అనుకోవాలి. ఆయన తన జైలు జీవితాన్ని ఎంత సంతోషంగా గడిపాడు, ఎంత శ్రేష్టం అండి అది. విశ్వాసాన్ని కాపాడుకుంటే ఊరికి లేదు కదా. మన భాషలో చెప్పాలంటే ఇవ్వడం తిడుతున్నాడు అనుకో. ఒక సందర్భంలో అంట జాన్ వెస్లీ గారు సైకిల్ వేసుకొని వెళుతూ ఉన్నాడంట. అంటే ఈ జాన్ వెస్లీ గారు కాదు, ఇప్పుడు టీవీలో చెప్పే ఆయన కాదు, ఇంకొక ఆయన. వెళుతూ ఉంటే ఒక ఆవిడ ఇంటి ముందు కళ్ళేప చల్లుకుంటుందంట. ఆ పక్కింటి ఆవిడ నుంచొని ఏం తిట్టినా తిడుతుందంట. అసలు ఎట్ట తిడుతుందో, ఏంది నాకు కలిసి చూడవేందే ఇని అన్నట్టు కళ్ళేప చల్లుకుంటావు అని ఏం తిట్టినా తిడుతుందంట. ఆమె వైపు కూడా చూడలేదంట, కళ్ళేప చల్లుకుంది, వెళ్ళిపోయింది. ఈయన చూస్తున్నాడంటే ఆయన మాట్లాడుదామని ఏం మాట్లాడు. అది ఆయనకు ఒక ఆయుధం అయిందంట. ఆ సమయంలో మాట్లాడితే విశ్వాసం కోల్పోతారు. ఆమె మాట్లాడలా. సాతాను శోధిస్తుంది యేసేపుని. ఆమె ఆ విధంగా సాతాను శోధించింది, ఎన్నెన్ని వేషాలు వేసిందో. కానీ అలా నీతిమంతుడు అన్నమాట. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. అతడు నీతి తప్పితే ఆయనకి ఎంత బాధో. నీతి నిమిత్తం ఎలాంటి శ్రమలు వచ్చినా వాళ్ళకి ఆనందమే. యేసేపు జైల్లో ఎంత ఆనందించాడో దేవుణ్ణి బట్టి. లేకపోతే విశ్వాసాన్ని కోల్పోయేవాడు, భ్రష్టుడైపోయేవాడు. ఎలాంటి పరిస్థితి కదా. తన అందాన్ని ఎరవేసి యేసేపుకండి, నేను అనుకుంటాను, నేను ఆ ఇద్దరి మధ్యలో తేడా చూడు. భర్త ఏమో యేసేపుని దేవునికి భయపడేవాడుగా చూశాడు ఆయన. ఏమేం చూసింది?
అది సాతాను యొక్క ఇదన్నమాట. తన అందం ఉందనే గర్వం అన్నమాట. అది నిజంగా ఆమె ఎంత అందగాతో కదా, ఒక రాణి లాంటిది. పోతిఫర్ భార్య ఒక రాణి లాంటిది. తన అందాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే యోసేపుని లొంగ తీసుకోవాలని చూసింది. అందము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము, అందము మోసకరం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఏం అందం ఉంది, అనేక మంది దాసులు కావచ్చు, కానీ దేవుని బిడ్డలు కాదు, విశ్వాసులు కాదు. ఒకసారి విజయవాడలో రోడ్ అమిటీ మున్సిపాలిటీ వాడు గోడ కడతారుగా, పెద్ద ఎత్తోటి గోడ కడితే ఆ గోడ కాడ కామెంట్ ఏం చేసిందంటే 4 బొంగులు వేసుకొని తాటాకులు వేసుకొని అక్కడే ఉంటా ఉంది, అడుక్కొని తింటా. ఆమెకు ఎవరు లేరు, ఆమెకి అక్కడే బతుకుతూ ఉంది, అక్కడే అడుక్కుంటుంది. అందరూ చూస్తూనే ఉంటారు. అక్కడ దగ్గరలో సినిమా హాల్ కూడా ఉంది. ఎవరమ్మా నువ్వు, ఎవరు అడగల, అక్కడ అడుక్కొని తింటుంది. కొన్నాళ్ళకి చనిపోయింది ఆమె. చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు పారేయటానికి. ఆమెకు ఒక పెట్టె ఒకటి ఉంది, స్టంకు పెట్టె. ఎవరేమని చూస్తే ఆ స్టంకు పెట్టెలో ఏమన్నాయంటే సినిమా వాల్ పోస్టర్లు ఉన్నాయి. ఆ వాల్ పోస్టర్లో ఏం బొమ్మ ఉంది, ఏమో హీరోయిన్. ఒకప్పుడు ఆమె హీరోయిన్ అన్నమాట. పాతాళ భైరవి సినిమాలో ఆమె హీరోయిన్, రామారావు సరసన నటించి. ఎంత అందగాత్తో. ఆ హీరోయిన్ ఏం చేసి అడుక్కొని తింటుంది అక్కడ. ఎవరు పడుచుకోవాలా, చనిపోయినా తెలిసింది ఏమో హీరోయిన్ అని. ఎలాంటి స్థితి అది? ఎంతవరకు అందం, ఎంతవరకు ఈ ధనం? దేవుని యందు విశ్వాసం ఉంచేవాడికి ఈ ధనం, పౌలు గారు అంటాడు, ఇది పెంటతో సమానం అంటాడు ఆయన. ఎన్నాళ్ళు ఈ సుఖమైన జీవితం మనకి? మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవద్దా? విశ్వాసులుగా మనం ఉండొద్దా? నువ్వు ఎప్పుడైతే దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం నువ్వు ఖచ్చితంగా ఉంటావో, నువ్వు శ్రమ పడతావో, అప్పుడు నువ్వు ధన్యుడివి. ప్రభు చెబుతాడు, నా నిమిత్తం నీకు హింస వచ్చినప్పుడు నువ్వు గంతులు వేయమంటాడు. నీతి నిమిత్తం, తప్పు చేసిగా. కుటుంబంలో మనం ఎలా ఉండాలా, ఎంత తగ్గించుకొని ఉండాలా? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఒక మాట పడాలి, కానీ ఒకళ్ళు ఒక మాట అనకూడదు. నీ మీద నింద రాకూడదు. నిన్ను ఏలెత్తి ఎవరు చూపించకూడదు. చూపిస్తారు, కానీ యేసు ప్రభువు చెప్పినట్టు చెప్పాలా. నాలో పాపం ఉందని మీరు చెప్పగలుగుతారా? అప్పుడు మనకి ఘనత. మనకి ఏదో ఒకటి చేసి మనల్ని ఏలెత్తి చూపించారనుకో, మన విశ్వాసం కాదు, దేవుని బిడ్డలం కాదు. మనం అలాగ జీవించి దేవుని సన్నిధిలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలండి. మాదిరిగా ఉండాలి కదా. 18 సంవత్సరాలు వంగిపోయి ఆమె దేవుని సన్నిధికి ఒక్కరోజు కూడా ఆగితే ఏమైంది? ఇది మనుషులు ఇచ్చిన సాక్ష్యం కాదు. ఈమె అబ్రహాము కుమార్తె అంటే ఎంత విశ్వాసం చూడు ఆమెలో. మరి మన పరిస్థితి ఏంటంటే మరి కదా, కొద్ది వాటికే మనం దేవుని సన్నిధికి కాపాడుకోలేము. అన్నీ బాగున్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటాం, శ్రమ వచ్చినప్పుడు కాపాడుకోవాలా, అప్పుడు వదిలిపెట్టకూడదు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రాణమే పెట్టాడు మన కోసం. మనం చేసేది ఎంత పని ఇది? మనం ఏం చేస్తున్నాం ప్రభు కోసం? ఆయన తండ్రితో ఉండటం సమాన భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడే. 30 సంవత్సరాలు లోబడి జీవించాడే. అక్కడ కూడా ఆయనలో రిమార్క్ లేదు. తల్లిదండ్రులకు పూర్తిగా లోబడి జీవించాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. పరిపూర్ణమైన సేవ చేశాడు. ఆయన మన కోసం మరణించాడు. ఎందుకు? మన విశ్వాసాన్ని బలపరచుకోవటానికి, పోగొట్టుకోవటానికి కాదు. నీ విశ్వాసిగా జీవించాలా. నేను మందిరానికి వెళుతున్నారులే, ప్రభు నన్ను నడిపిస్తాడు అనుకోవద్దు. అందుకని పౌలు గారు అంటారు, నేను కాపాడుకున్నాను, నువ్వు కూడా కాపాడుకో తిమోతి. ఎన్నో సమస్యలు వస్తాయి. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కదండి. కాపాడుకుంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో చేయకూడదు, ఎక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు. సమయం దొరికితే ప్రార్థన చెయ్యి, దేవుని వాక్యం చదువుకో. ముసలి ముచ్చటొద్దు అంటాడు పౌలు గారు. ఎందుకంటే అవే నీకు మైనస్ అవుతాయి. ఇప్పుడు ముసలి ముచ్చట్లు బాగానే ఉంటాయి,
స్త్రీలంట కొంతమంది ఇంటింటా తిరుగుతారంట, అబద్ధం ఆటం నేర్చుకుంటారంట, వాళ్ళు బుకాయిస్తారంట. ఇంటిలో కూర్చుంటే ప్రార్థన చేసుకుంటావు, వాక్యం చదువుకుంటావు, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు కదా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం ఆరాధన చేద్దాం.